రాదు కానీ మీరు మాట్లాడతారు. నీకు రమ్మా, నువ్వు వచ్చేసి అందుకే ఏజెంట్ రాకడానికి అడగదండి. అదే దాంట్లో పేరు చూడు, ఏం పేరు అనేవాడు మన పేరు చెప్పాలి. వేరే పేరు చెప్పాకు. 117 నా కూపన్ ఉంది మరి నాది ఊరేళ్ళ కూపన్ ఉంది మాకు కూపన్ ఉంది అంటే గుండు కొట్టి 30 వయసు ఇది కరెక్ట్. 119 సుధాకర్ నువ్వు పడిపో ఎవరు కొండేపల్లి ఎవరు ఇది విజయ భాస్కర్ అన్న అల్లూరు విజయ భాస్కర్ కోసామి మల్లారెడ్డి రామిరెడ్డి 124 వయసు ఎక్కువ ఉంది. ఏం కాదు బాబా అంటే అప్పుడు ఇప్పుడు వయసు ఏదో పట్టించండి ఎవరు మన 127 లోకేష్ రెడ్డి రామిరెడ్డి
అభ్యర్థిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము పొద్దున్నే తెల్లారుజామున 5కి లేచినాము. 5కు లేచిన తర్వాత నా ఇంటి చుట్టుకారం 120 మంది మనుషులు ఉన్నారు. పైగా రోడ్లో డిన్నర్ పెట్టుకుంటున్నారు. ఆ డిన్నర్ కాడ కూడా బయట ఊరోళ్ళు, ఈ ఊరోళ్ళు ఎవరు లేరు. నా ఇంటి చుట్టుకారం 120 మంది మనుషులు వచ్చినారు. ప్లస్ రూములు అని ఉంది మా సచివాలయం ఎదురుగా. ఆ రూముల దగ్గర 200 మంది పైన ఉన్నారు. కట్టెలు పట్టుకొని మరి వాళ్ళు బెదిరించినారు. ఓటర్లను ఎవరినే కానీ రావద్దని ప్రలోభాలు పెడుతున్నారు. ఇళ్లలోకి పోయి కొడుతున్నారు. మా జనరల్ ఏజెంట్ గా పొద్దున ఇంటికి వచ్చా అంటే నా ఇంటికాడికి వచ్చి బండ్లలో ఎంపలాడి కట్టెలతో కొడుతున్నారు. ఎట్లా అంటే అట్లా మాట్లాడుతున్నారు. ఆడోళ్ళు కానీ మగోళ్ళు కానీ ఎట్లా పోతారు ఏజెంట్లుగా చేయనికి? ఈ ఎలక్షన్లు జరిగేదానికే లేదంటే ఏం చేయాలని మీరు నాకు అర్థం కావడంలే. కానీ పర్మిషన్ ఎట్లా ఇచ్చినారు నాకు అర్థం కాదు. మా ఊర్లో పోలింగ్ బూత్ దగ్గర డిన్నర్ చేసుకోనికి పర్మిషన్ ఏ విధంగా ఇచ్చినారు? ఎవరు పర్మిషన్ ఇచ్చినారు? సేమ్యాలు వేసుకోనికి, డిన్నర్లు పెట్టుకోనికి ఎవరు ఇచ్చినారు పర్మిషన్? మీ అంటే ఎలక్షన్ కమిషన్ ఉందా లేదంటే నిర్వీర్యం అయిపోయిందా? లేదంటే వన్ సైడ్ చేయాలని ఫిక్స్ అయిపోయినారా మీరేమన్నా? ఎలక్షన్ సామాన్యంగా జరిగితే గెలిచేది నేనే, దాంట్లో డౌట్ లేదు. అందరికీ భయం పడింది. ఈ భయం అనేది అందరికీ చుట్టుకుంది. ఇప్పుడు నా పోలింగ్ బూత్ దగ్గర దగ్గర 100 నుంచి 120 మంది మంత్రులు ఉన్నారు. అందరినీ ఎవరు పోయినా కానీ రోడ్లో ఎవరు పోయినా కానీ వాళ్ళని బెదిరించినారు. ఎవరన్నా వచ్చే కాళ్ళు కొడతాం, కట్టెలు పెట్టుకుని తిప్పుకొని మరీ చేస్తున్నారు. పోలీసులు పక్కనే ఉన్నారు. వాళ్ళు